ప్రతి అగ్ని ప్రమాదం వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్ని ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి, కొన్ని నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి, మరికొన్ని కావాలనే చేస్తారు. కానీ అసలు కారణాన్ని ఎలా తెలుసుకుంటారు? ఈ వీడియోలో మీరు అగ్ని ప్రమాదాలకు సాధారణ కారణాలేంటి, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ ఎలా వస్తుంది, గ్యాస్ లీకేజ్ ప్రమాదాల, కుకింగ్ ఫైర్ యాక్సిడెంట్స్, ఇండస్ట్రియల్ ఫైర్ యాక్సిడెంట్స్, కెమికల్ ఫైర్ యాక్సిడెంట్స్, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల జరిగే ప్రమాదాలు, ఆర్సన్ అంటే ఏమిటి, ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ కోసం మీ ఇన్వెస్టిగేషన్లో క్లూస్ సంపాదించడం కోసం మనం ఎలా నేరస్థలాన్ని పరిశీలించాలి అన్నదానికి సమాధానమే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Hi friends, welcome back to Tharuvu Forensic Vlogs, where science meets truth and knowledge meets service. I am Suresh Tharuvu, former Joint Director of Andhra Pradesh Forensic Science Laboratory, AP Police Department. ఎన్నో అగ్ని ప్రమాదాలకి కారణం ఒక చిన్న నిర్లక్ష్యం. ఇటువంటి నిర్లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఆ రియాలిటీని కూడా మనం చెక్ చేయాలి. ఒక చిన్న నిర్లక్ష్యం అంటే ఓవర్లోడెడ్ ప్లగ్స్ కానీ, అంటే ఒకే దానికి వివిధ రకాలైనటువంటి ప్లగ్లన్నీ కూడా కనెక్ట్ చేసి ఉంటున్నాం. గ్యాస్ లీకేజీ, సిగరెట్ బట్స్, క్యాండిల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి, దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి అక్కడంతా కర్టన్స్ పెట్టి, ఇవన్నీ ఇటువంటి నిర్లక్ష్యాలన్నీ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్కి కారణాలు అవుతాయి. కాబట్టి ఇటువంటి ఏమన్నా ఉన్నాయేమోనని చెప్పి మనం రియాలిటీని చెక్ చేయాలి. ఇటువంటి ఉంటే అవి ఏం చేస్తాయంటే కొద్ది నిమిషాల్లోనే మొత్తం కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేస్తాయి. అగ్నికి మనిషికి సేవ చేసే గొప్ప శక్తి ఉంది, కానీ అదే అగ్ని నియంత్రణ తప్పితే మాత్రం ప్రమాదమే. అందుకే ఫైర్ సైన్స్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. మన దేశంలో ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్కి కారణం ఎలక్ట్రికల్ ఫాల్ట్స్. ఉదాహరణకి షార్ట్ సర్క్యూటు, ఓవర్లోడెడ్ ప్లగ్ పాయింట్స్, ఫాల్టీ వైరింగ్, చీప్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఈ పాత వైర్లన్నీ వేడెక్కి ఇన్సులేషన్ మొత్తం కరిగిపోయి వైర్లు ఒకదాంతో ఒకటి ప్లస్ మైనస్ కలిసిపోయి అక్కడ స్పార్క్ ఏర్పడి ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్గా మేమేం చూస్తాము, మెల్టెడ్ కాపర్ వైర్స్, ఎలక్ట్రికల్ ఆర్క్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, బర్న్ ప్యాటర్న్స్ నియర్ ది స్విచ్ బోర్డ్స్, ఇటువంటివన్నీ కూడా గమనిస్తాం. ఇంటి అగ్ని ప్రమాదాల్లో చాలా వరకు కిచెన్ ఫైర్స్ అనేటివి చాలా కామన్గా ఉంటాయి. దానికి కారణాలు ఏంటంటే ఎల్పిజి గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ కావడం, లేదా ఆయిల్ ఓవర్ హీటింగ్ అవ్వడము, స్టవ్ని అక్కడ వదిలేసేసి వేరే పనులు చూసుకుంటూ ఉంటే ఫైర్ యాక్సిడెంట్కి దారి చేయడం. చాలామంది వాటర్ పోస్తారు, ఆయిల్ ఏదైనా మాడిపోతూ ఉంటే దాని మీద ఎప్పుడైతే అలా వేస్తారో ఆ ఫైర్ని ఇంకా స్ప్రెడ్ చేస్తుంది. ఇటువంటివన్నీ కూడా కాజెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేటర్స్ అక్కడ మనం వెరిఫై చేయాలి. స్టవ్ కండిషన్ ఎలా ఉంది, సిలిండర్ వాల్వ్ ఎలా ఉంది, బర్న్ ఆరిజన్ నియర్ కుకింగ్ ఏరియా అంతా కూడా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయాలి. అలా అంతా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసినప్పుడే మనకి అక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్కి గల కారణం అనేటివి ముఖ్యంగా తెలుస్తుంది. స్మోకింగ్ అండ్ నెగ్లిజెన్స్. ఒక్క సిగరెట్ కూడా పెద్ద ప్రమాదానికి కారణమైపోతుంది. చాలా కేసుల్లో నేను ఇదే అబ్జర్వ్ చేశాను. సోఫా మీద పడిన సిగరెట్ బట్టు ఉంది, లేదా కర్టన్ దగ్గర ఒక మాస్టిక్ ఏదైనా ఉంది, లేదా ఒక సాంబ్రాణి కడ్డీ వంటిది అది ఎక్కడైనా వెలిగించిపెట్టున్నారు. ఇవి స్లోగా ఇగ్నిషన్ని క్రియేట్ చేస్తాయి. ఇలాంటి అగ్ని ప్రమాదాలు చిన్నవిగా మొదలై తర్వాత మొత్తం ఇంటినే కాల్చేస్తాయి. మరొకటి ఇండస్ట్రియల్ అండ్ కెమికల్ ఫైర్స్.
ఫ్యాక్టరీస్లో ఫ్లేమబుల్ కెమికల్స్ ఉండడం వల్ల ఫైర్ చాలా డేంజరస్. రసాయన పదార్థాలు, లిక్విడ్స్ అవన్నీ ఉంటే వాటిని ట్రాన్స్ఫర్ చేయడం ఒక కంటైనర్లోంచి ఇంకో కంటైనర్కి, అక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల కూడా ఆ ఫైర్ అనేది అంటుకుంటుంది. సో ఈ కెమికల్ రియాక్షన్స్ జరిగి దానివల్ల ఒక్కోసారి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని జరుగుతాయి. దానివల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల కూడా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. అంతేకాకుండా అక్కడక్కడ ఫ్యూయల్ వేపర్స్ ఉంటాయి. ఆ ఫ్యూయల్ వేపర్స్కి ఇగ్నిషన్ అయ్యి అవి కూడా మండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బాయిలర్ ఎక్స్ప్లోజన్స్, మెషినరీస్ బాగా తిరిగి ఓవర్ హీట్ అయిపోయి అక్కడ కూడా హీట్ ప్రొడ్యూస్ అయ్యి దాని ద్వారా కూడా ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఫైర్స్లో టాక్సిక్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి చాలా డేంజరస్గా ఉంటాయి. సో ఈ ఫోరెన్సిక్ టీమ్స్ అనేటివి ఏం చేస్తారు, అక్కడ కెమికల్ రిసిడ్యూని కలెక్ట్ చేస్తారు. ఎక్స్ప్లోజన్ ప్యాటర్న్ని మొత్తం కూడా అనలైజ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తారు. కంటైనర్ని మొత్తం కూడా ఎగ్జామినేషన్ చేసి తద్వారా రీకన్స్ట్రక్షన్ ద్వారా ఈ జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాన్ని తెలుసుకుంటారు. ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేదానికి మరొక కారణం ఏంటంటే న్యాచురల్ కాజెస్. కొన్ని ఫైర్స్ న్యాచురల్ కారణాల వల్ల కూడా జరుగుతాయి. ఈ నేచర్లో జరిగేటువంటి ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అంటే ఉరుములు, మెరుపులు, దీనివల్ల కావచ్చు, ఫారెస్ట్ హీట్ కావచ్చు, స్పాంటేనియస్ కంబషన్స్, ఒక్కోసారి ఏమైనా చెత్త చెదారం అంతా పేరుకొని అలా ఉన్నప్పుడు అవన్నీ కూడా దాంట్లో కూడా బ్యాక్టీరియల్ ఫైర్ అనేది వచ్చి అది స్పాంటేనియస్గా కంబషన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి న్యాచురల్ కారణాల వల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాకుండా డ్రై గ్రాస్ అంటే ఎండుగడ్డి, పొట్టు, కెమికల్స్ ఇవన్నీ కూడా గుట్టలుగా పేరుకొని పోయి దాని లోపల ఈ గ్యాసెస్ అనేటివి రిలీజ్ అయ్యి ఈ మైక్రోబియల్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి సెల్ఫ్ ఇగ్నిషన్కి కూడా ఒక్కోసారి గురి చేస్తుంది. దాంతో అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. అగ్ని ప్రమాదాలు జరగడానికి మరొక కారణం ఆర్సన్ అంటే విద్రోహ చర్య, ఇంటెన్షనల్ ఫైర్స్ అన్నమాట. ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కోసము, ప్రతీకారంతోనో లేకుంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్తోనో, తర్వాత ఏదైనా ఒక నేరం చేసి దాన్ని దాచిపెట్టడం కోసము ఇలా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఫైర్ చేస్తారు. ఆ ఫైర్ అనేది పెట్టడం వల్ల మొత్తం అంతా కాలిపోయేసి అక్కడ జరిగినటువంటి మర్డర్ అనేది తెలియకుండా పోయేదానికి అవకాశం ఉంటుందని ఊహిస్తారు. ఈ ఇన్వెస్టిగేటర్ ఇటువంటి వాటిల్లో ఏ విధంగా గుర్తిస్తారంటే ఈ యాక్సిలరెంట్ రెసిడ్యూస్ దొరుకుతాయి. వాటిలో పెట్రోలు, కిరోసిన్, డీజిలు ఇటువంటి మండే గుణం ఉన్నటువంటి వాటిని అక్కడ వేయడం వల్ల వాటి యొక్క ట్రేసెస్ అనేటివి కంపల్సరిగా అక్కడ దొరికిపోతాయి. సో అదే కాకుండా ఆ క్రైమ్ సీన్స్ కూడా ఎలా ఉంటాయంటే మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ ఆరిజిన్ అంటారు వాటిని. అక్కడ మండిపోయి ఉంటాయి. అదేవిధంగా పోర్ ప్యాటర్న్ ఉంటుంది. ఏదైనా కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ పోసి ఇలా మండించడం వల్ల పైనంతా మండుతుంది, కానీ ఆ ప్యాటర్న్ అనేది ఆ నేల మీద కావచ్చు, చెక్కల మీద కావచ్చు, అదంతా కూడా కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. అదేవిధంగా అన్యూజువల్ బర్న్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ ఫైర్ సైన్స్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఫోరెన్సిక్ సైంటిస్ట్కి నేరస్థలంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇదేది అర్థం కాదు. ఎందుకంటే ఫైరు ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ అది ఒక్కోసారి కొన్ని క్లూస్ను కూడా వదిలిపెడుతుంది. ఆ క్లూస్ కోసమే మనం ఎంతో జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. అంతేకాకుండా మనం నేరస్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వీ ప్యాటర్న్ ఉన్నాయా, స్మోక్ స్టెయిన్స్ ఎలా ఉన్నాయి, చార్ డెప్త్ ఎంత లోతుకి ఇది కాలుంది, ఈ ఎలక్ట్రికల్ స్విచ్చెస్, బోర్డ్స్, ఈ వైర్స్ ఇవన్నీ వాటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి ట్రేస్ ఎవిడెన్స్ కోసం జాగ్రత్తగా మనం అన్నీ కూడా పరిశీలించాలి.